నమస్కారం, నేను సహన. వెల్కమ్ టు 99 టీవీ. దుర్గమ్మ తల్లి నిజంగానే చల్లని తల్లి. ముల్లోకాలకు మూలమైన లక్ష్మి, సరస్వతి, పార్వతీదేవికి మూలమైన తల్లి. ఆ తల్లిని భక్తితో ప్రార్థిస్తే చాలు జ్ఞానం, ఐశ్వర్యం, సంతానం, కీర్తి ప్రతిష్టలు ఇలా కోరిన ప్రతి ఒక్క కోరికలు తీరిపోతాయి. ముఖ్యంగా అశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకుంటే చాలు అన్ని శుభాలే. ఈ క్రమంలో దేవి నవరాత్రుల వేళ అమ్మవారికి ఏ రోజు ఎలాంటి ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దేశవ్యాప్తంగా ముఖ్యమైన పండుగ దేవి నవరాత్రులు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో దసరా పండుగ, దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి దసరా సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ దసరా పండుగ సందర్భంగా నిర్వహించే దేవి నవరాత్రులు విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీశైలం క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. అయితే వేదవ్యాసుడు రచించిన దేవి భాగవతం ప్రకారం ఈ 11 రోజులు నవరాత్రులు 10 రోజులు, అలాగే 11వ రోజున దసరా పండుగ. దుర్గాదేవి ఆరాధనకి ఎంతో విశిష్టమైనవి. ఈ క్రమంలో ఈ 11 రోజులు అమ్మవారికి ఏ రోజున ఎలాంటి నైవేద్యం సమర్పిస్తారో మనం మాట్లాడుకుందాం. అయితే మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం. బాలా త్రిపుర సుందరి దేవిని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులని శాసించే శక్తిగా భావిస్తారు. అమ్మవారు 16 ఏళ్ల బాలిక రూపంలో ఉంటుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారి చేతిలో పుస్తకం, రుద్రాక్షమాల, అభయముద్ర, జ్ఞానముద్ర వంటివి ఉంటాయి. ఇవి జ్ఞానానికి, అభయానికి ప్రతీకలుగా భావిస్తారు. అమ్మవారికి పులిహోరని ప్రసాదంగా సమర్పిస్తారు. శనగపిండి లడ్డూలని కూడా ప్రసాదంగా సమర్పిస్తారు. ఇక రెండవ రోజు శ్రీ గాయత్రి దేవి అలంకారం. గాయత్రి దేవిని వేదమాతగా, పంచముఖిగా, సప్తరథంపై కూర్చున్న సూర్యదేవతగా పూజిస్తారు. ఈ రూపంలో అమ్మవారు జ్ఞానానికి, శ్రేయస్సుకి, శాంతికి ప్రతీక. ఈ పంచముఖ అమ్మవారు మానవ శరీరానికి, విశ్వాసానికి మూల కారణంగా భావిస్తారు. ఈ గాయత్రి దేవికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే పాలు, తేనె, నెయ్యితో చేసిన పదార్థాలు కూడా నైవేద్యంగా పెడతారు. కొన్ని ప్రాంతాలలో కొబ్బరి అన్నం కూడా నైవేద్యంగా సమర్పించడం ఒక సంప్రదాయం. ఇక మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. దసరా నవరాత్రులలో శ్రీ అన్నపూర్ణాదేవిని అలంకరించి ఆరాధిస్తారు. అన్నపూర్ణాదేవి అంటే ఆహారం ఇచ్చే తల్లి. అమ్మవారు ఈ రూపం శక్తి, సంపద, ఆహారానికి ప్రతీక. అమ్మవారిని ఈ రూపంలో పూజించడం ద్వారా ఆకలి, పేదరికం, దుఃఖం తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అయితే అన్నపూర్ణాదేవికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే అన్నం, నెయ్యి, కూరగాయలతో తయారు చేసిన భోజనం, లడ్డు, గారెలు, పులిహోర వంటివి కూడా నైవేద్యంగా పెడతారు. ఇక 4వ రోజు చూసుకున్నట్లయితే శ్రీ కాత్యాయని దేవి అలంకారం. దసరా నవరాత్రులలో భాగంగా 4వ రోజున అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవిగా అలంకరించి పూజిస్తారు. హిందూ ఆధారాల ప్రకారం కాత్యాయని దేవి రూపం చాలా తేజోవంతంగా ఉంటుంది. ఈ కాత్యాయని దేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి పుణ్యఫలం లభిస్తుందనేది నమ్మకం. అమ్మవారికి బెల్లం పొంగలి, దద్దోజనం, గారెలు, లడ్డు, పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. మహాలక్ష్మీదేవి ఐశ్వర్యానికి, సంపదకి, శాంతికి, శుభాలకి ప్రతీక. శ్రీ మహాలక్ష్మీదేవి సకల సంపదలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ఆర్థికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చెందుతారనేది విశ్వాసం. అయితే మహాలక్ష్మీదేవికి గారెలు నైవేద్యంగా సమర్పించటం ఒక సంప్రదాయంగా ఉంది. అలాగే క్షీరాన్నం, పాయసం, పులిహోర వంటివి కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక 6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం. లలిత త్రిపుర సుందరి దేవిని త్రిమూర్తులను శాసించే సర్వశక్తిమంతురాలిగా భావిస్తారు. లలిత అంటే అందమైనది అని, త్రిపుర సుందరి అంటే 3 లోకాలలో అత్యంత సుందరమైనదని అర్థంగా చెప్తారు. ఈమెని పూజించడం ద్వారా శక్తి, ధనం, జ్ఞానం, సంతోషం, సంతానం కలుగుతాయనేది విశ్వాసం. ఈమెకి దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే పాయసం, లడ్డూలు, గారెలు, బెల్లం పొంగలి, వడపప్పు వంటివి కూడా నైవేద్యంగా పెడతారు. ఇక 7వ రోజు శ్రీ మహాచండీదేవి అలంకారం. మహాచండీదేవి దుర్గమ్మ ఉగ్ర రూపాలలో ఒకటి.
మహాచండీ దేవిని పూజించడం ద్వారా శత్రువుల నుంచి రక్షణ, విజయం లభిస్తాయనేది భక్తుల నమ్మకం. దుష్ట శక్తులని, అహంకారాన్ని నాశనం చేయటానికి అమ్మవారు ఈ రూపంలో అవతరించారని విశ్వాసం. అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించడం ఒక సంప్రదాయం. దద్దోజనం, వడపప్పు కూడా నైవేద్యంగా పెడతారు. ఇక 8వ రోజు శ్రీ సరస్వతీ దేవి అలంకారం. సరస్వతీ దేవి జ్ఞానానికి, విద్యకి, సంగీతానికి, కళలకి ఆది దేవతగా భావిస్తారు. ఈమెని శారద, వాగ్దేవి, శారదాంబ, భారతి, వాణి ఇలా అనేక రూపాలలో పూజిస్తారు. ఈమెను భక్తితో పూజించడం ద్వారా జ్ఞానం, విద్య, కళలు, సంగీతం వంటి జ్ఞానాన్ని పొందుతారనేది భక్తుల విశ్వాసం. సరస్వతీ దేవికి పాయసం, పెసరట్టు, వడపప్పు, దద్దోజనం, బెల్లం పొంగలి వంటి పదార్థాలని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక 9వ రోజున శ్రీ దుర్గాదేవి అలంకారం. దుర్గాదేవి దుష్ట శక్తులని సంహరించే శక్తికి, రక్షణకి ప్రతీకగా భావిస్తారు. ఈమె శక్తి జ్ఞానం, ఐశ్వర్యం, శాంతి, ధైర్యం, ధనం, సంతానం వంటి శక్తులని ప్రసాదిస్తుందనేది భక్తుల విశ్వాసం. ఈమెని పూజించడం ద్వారా దుఃఖం, పేదరికం నుంచి రక్షింపబడతారనేది నమ్మకం. ఈ రూపంలో అమ్మవారికి కదంబం అనేది నైవేద్యంగా సమర్పించడం ఒక సంప్రదాయం. పులిహోర, దద్దోజనం, పాయసం, వడపప్పు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక 10వ రోజున శ్రీ మహిషాసుర వర్ధిని దేవి అలంకారం. మహిషాసుర వర్ధిని దేవి దుర్గాదేవి యొక్క మరొక రూపం. ఈమె మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి లోకాలని రక్షించింది. అమ్మవారు దుష్ట శక్తులని, అహంకారాన్ని, భయాన్ని, దుఃఖాన్ని, పేదరికాన్ని నాశనం చేస్తుందనేది ప్రగాఢ విశ్వాసం. ఈమెని ఆరాధించటం వల్ల ధైర్యం, జ్ఞానం, విజయం పొందుతారనేది బలమైన నమ్మకం. ఈ రూపంలో అమ్మవారికి చలిమిడి, వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంకా పాయసం, పులిహోర, దద్దోజనం వంటి వాటిని కూడా నైవేద్యంగా పెడతారు. ఇక చివరి రోజు 11వ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం. శ్రీ రాజరాజేశ్వరి దేవి జగన్మాతగా, బ్రహ్మాండాలకి అధినేత్రిగా భావిస్తారు. ఈమెని పూజించటం ద్వారా జ్ఞానం, శక్తి, ధనం, సంతోషం, సంతానం కలుగుతాయనేది విశ్వాసం. ఈ రూపంలో అమ్మవారికి పూర్ణాలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంకా పాయసం, పులిహోర, వడపప్పు, దద్దోజనం, బెల్లం పొంగలి వంటి పదార్థాలు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.